అందరికీ నమస్కారం మిత్రమా. ఈరోజు సత్సంగంలో ఒక విచిత్రమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను మిత్రమా. అంటే మీ అందరికీ తెలిసిందే. కానీ అదేంటో ఒకసారి చూద్దాం. ఈరోజు యోగ నిద్రలో మీరు తెలుసుకున్నారు కదా, దాదాపు 9 సిస్టమ్స్ కలిసి అవి ఎంత ప్రయత్నం చేసి మన కోసం అవి ఎంత కష్టపడుతున్నాయో మీ అందరికీ తెలుసు. అవునా? నర్వస్ సిస్టమ్ ముఖ్యంగా చూడండి. నర్వస్ సిస్టమ్ అంటే మనిషికి తలనొప్పి, మైగ్రేను, టెన్షను, స్ట్రెస్, అలాగే పెరాలసిస్, పార్కిన్సన్స్ ఇలాంటి చిన్న సమస్యల నుంచి అతిపెద్ద సమస్యల వరకు వచ్చేది అన్నిటికి కూడా కారణం ఏంటి? నర్వస్ సిస్టమ్ కదా. మరి ఈ నర్వస్ సిస్టమ్ని ఎవరు బాగు చేసుకోవాలి? ఎవరు బాగా కాపాడుకోవాలి? ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఓకే. ఇక రెండవది ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోనల్ వ్యవస్థ. పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు హైట్ పెరగడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, బాడీలో చేంజెస్ రావడం కానీ, ఆడపిల్లలకి మగపిల్లలకి సెక్సువల్ హార్మోన్స్ డెవలప్ అవ్వడం కానీ, ఆ తర్వాత మన శరీరంలో హార్మోనల్ చేంజెస్ కానీ, ఇవన్నీ రావడానికి కారణం ఎవరు? ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎవరు? ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోనల్ వ్యవస్థ. మరి దీన్ని ఎవరు ఆరోగ్యంగా కాపాడాలి? ఇది ఎవరి బాధ్యత? మన అమ్మ వాళ్ళదా? మన నాన్న వాళ్ళదా? లేదా మన పిల్లలదా? మనదే కదా. ఇక మూడవ సిస్టమ్ రెస్పిరేటరీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. అసలు శ్వాస లేకపోతే ఒక క్షణం, ఒక నిమిషం కూడా మనం బతకలేం మిత్రమా కదా. మరి అలాంటి శ్వాసను అశ్రద్ధ చేస్తే ఏమనాలి చెప్పండి? ఈరోజు దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు, ట్యూబర్క్లోసిస్, టీబీ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అన్నిటితో బాధపడుతూ ఉంటే, గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ కారణం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోకపోవడమే కదా. మరి ఎవరు కాపాడాలి కదా? మనమే కదా. తర్వాత నాలుగవ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్. మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రాముఖ్యత చూడండి. డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే మనం తిన్నది సరిగ్గా వంటబడుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఒకవేళ తక్కువ తిన్నా లేదా ఎక్కువ తిన్నా ప్రాబ్లమ్సే. తిన్నది అరగకపోయినా ప్రాబ్లమే, అరిగింది బయటికి పోకపోయినా ప్రాబ్లమే. చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి జీర్ణ వ్యవస్థను కూడా మన జీర్ణ వ్యవస్థను ఎవరైనా ఆరోగ్యంగా కాపాడతారా చెప్పండి మిత్రమా? పోనీ నా జీర్ణ వ్యవస్థని మీలో ఎవరైనా ఒకరు వచ్చి సరిచేస్తారా మిత్రమా? పోనీ మీ జీర్ణ వ్యవస్థను వచ్చి నేను సరిచేస్తానా? ఎవరు జీర్ణ వ్యవస్థకి బాధ్యులు వారే. అవునా కదా. సో అలాగే ఐదవ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో తెలుసా మిత్రమా? బ్రెయిన్ క్లాట్స్ రావచ్చు, హార్ట్లో బ్లాకేజెస్ రావచ్చు, ఫ్యాట్ పెరగచ్చు, కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవ్వచ్చు, హార్ట్ బీపీ సమస్యలు రావచ్చు, లో బీపీ, హై బీపీ సమస్యలు రావచ్చు, అండ్ ట్యూమర్స్ రావచ్చు, స్టోన్స్ రావచ్చు కదా, ఫైబ్రాయిడ్స్ రావచ్చు, క్యాన్సర్ సమస్యలు రావచ్చు. ఇవన్నిటికీ కారణం ఏంటి మిత్రమా? రక్తం సరిగ్గా లేకపోతేనే కదా. రక్తంలో ఎసిడిక్ నేచర్ డెవలప్ అయితేనే కదా, టూ మచ్ ఎసిడిక్ నేచర్ డెవలప్ అయితేనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ ఎవరు తెచ్చు? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఇంటర్నెట్ ఇష్యూ. నా వాయిస్ వినపడుతుందా మిత్రమా ఇప్పుడు? రైట్. సో జీర్ణ వ్యవస్థ, తర్వాత సర్క్యులేటరీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థ డిస్టర్బ్ అయితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో విన్నారా కదా. హార్ట్ బ్లాకేజెస్ నుంచి మొదలు పెడితే స్టోన్స్, క్యాన్సర్, ట్యూమర్స్ వరకు వస్తాయి. మరి వీటన్నింటికి బాధ్యులు ఎవరు? మనం కాదా?
మన రక్తానికి బాధ్యులు ఎవరు మిత్రమా? డాక్టర్లా? లేదంటే మన తల్లిదండ్రులా? లేదంటే మన పిల్లలా? ఎవ్వరు. అందుకే నేను చెప్తున్నాను, ఆరోగ్య విషయంలో స్వార్థంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో స్వార్థంగా ఉన్నవాడు అదృష్టవంతుడు. గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ మన ఊపిరితిత్తులు, ఆ తర్వాత రక్తము, కిడ్నీలు, చర్మము, మూత్రనాళము, లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా, ఏ రెండు పని చేయకపోయినా మనం అతి దారుణమైనటువంటి సమస్యలతో బాధపడతాము. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దెన్ కండరాలు. మన కండరాలకు సరిగ్గా ఆరోగ్యం, బలం లేకపోతే మనం ఏ చిన్న పని చేయలేం. ఏ చిన్న పని చేయకపోయినా అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది, చెమటలు వస్తాయి, బీపీ సమస్యలు ఉండొచ్చు, లేదా బలహీనమైనటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండొచ్చు కదా. ఇక తర్వాత స్కెలిటల్ సిస్టమ్, మన ఎముకలు మన రక్తం తయారు కావడానికి కూడా ఎముకలు రిజర్వాయర్స్ మిత్రమా. బోన్స్ ఆర్ ద రిజర్వాయర్స్. మరి ఆ ఎముకలే ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఎముకలకు బలంగా ఉండాలంటే మినరల్స్ తీసుకోవాలి. మన ఫుడ్లో మినరల్స్ ఉండాలి, ముఖ్యంగా వాటర్లో ఉండాలి. మరి ఈ రోజు లేవు. మరి ఏం చేస్తాం? ఎముకలు అరిగిపోతాయి, ఇరగకపోతే ఏమవుతాయి? ఖచ్చితంగా అరిగిపోతాయి, ఇరిగిపోతాయి మిత్రమా. సో కాబట్టి ఎవరి ఎముకల్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరైనా కాపాడుతారా మిత్రమా? మీ ఎముకలు బాగాలేకపోతే నా ఎముకలు తీసిస్తానా? అస్సలే ఇవ్వను మిత్రమా. అవునా కదా? సో అలాంటి ఛాన్సే లేదు మిత్రమా. రైట్. మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చూసాము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తున్నాం. కానీ బోన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసామా మిత్రమా? ఒకరి బోన్స్ తీసి ఒకరికి ఎక్కేయడం చూసామా? చాలా కష్టమైన పని మిత్రమా. అతి విలువైన రావు మళ్ళీ. దెన్ లాస్ట్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో ప్రతి అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంటిది మిత్రమా? ఇమ్యూన్ సిస్టమ్. అది అందరికీ తెలుసు, అవునా కదా? మీకు జలుబు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, మొన్న కరోనా వచ్చినా ఎలా బయటపడతాం? ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అయితే స్ట్రాంగ్గా, బలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే బయటపడ్డారు, అవునా కదా? ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అయితే తక్కువ ఉందో వాళ్ళ పరిస్థితి ఎలా అయింది, ఏం జరిగింది, ఇప్పటికీ కూడా వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మనందరం చూసాం. కాబట్టి మరి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే బాధ్యత ఎవరిది మిత్రమా? ఎవరిది మిత్రమా? మనదే కదా. సో కాబట్టి ఇన్ని అతి ముఖ్యమైన వ్యవస్థలు అన్నీ కలిసి మన ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటే మనకు మాత్రం యోగా చేయాలంటే టైం లేదు సార్, మీరే చూస్తున్నారు కదా సార్, బిజీ సార్ కదా. అంటే ఇన్ని వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి మిత్రమా? మరి ఈ కనీస జ్ఞానం, మనం ఇన్ని ఉన్నత చదువులు చదువుకొని, ఇన్ని డిగ్రీలు, ఇన్ని పిహెచ్డీలు, ఇంత లోక జ్ఞానం, ఇంత తెలివి, ఇంత టెక్నాలజీ ఉపయోగించుకొని కనీసం మన శరీరం మీద మనం ఆరోగ్యంగా కాపాడుకునేటువంటి కనీస అవగాహన లేకుండా బతుకుతున్నామంటే మనం కనీసం జంతువులతో పోల్చడానికి కూడా అర్హులమా? చెప్పండి, ఆలోచించండి. ఎవరి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకోలేనంత స్థితిలోకి బిజీ అయిపోతే నష్టం ఎవరికి మిత్రమా? ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది మిత్రమా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఈ వ్యవస్థలన్నీ మన శరీరంలో ఉన్నాయని మీకు అందరికీ తెలుసు కదా. ఈ శరీరంలోని ఈ వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా పనిచేస్తేనే మన ఆరోగ్యంగా ఉంటున్నామన్న విషయం అది కూడా మీకు తెలుసు కదా. నాకు తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు మిత్రమా. ఎవరో ఒకరిద్దరు తెలియని వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు. కానీ ఈ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్న విషయం తెలిసిన వాళ్ళు ఎంతమంది మిత్రమా? చేయలేపండి, హానెస్ట్గా చేయలేపండి. నాకు గుండె ఉంది, నాకు రక్తం కూడా ఉంది, నాకు ఊపిరితిత్తులు ఉన్నాయి, నా కిడ్నీలు ఉన్నాయి, ఇవి బాగుండాలి, ఇవి బాగా లేకపోతే అనారోగ్య వ్యవస్థలు వస్తాయి అని తెలిసిన వాళ్ళు చేయలేపండి మిత్రమా. ఒక్కసారి జెన్యున్గా హానెస్ట్గా చేయలేపండి, హానెస్ట్గా చేయలేపండి. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్, వండర్ఫుల్. నేనేమి ఎవరికి చెప్పను మిత్రమా, మీకు తెలియాలి, రైట్? మీకు తెలియాలి. ఇప్పుడు చేదింపండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేనే కొన్ని సమాధానాలు చెప్తాను. చూడండి మిత్రమా, ఇప్పుడు ఇన్ని వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎవరి బాధ్యత? మన బాధ్యత అని అనుకున్నాం మనం. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థల్ని ఆరోగ్యంగా కాపాడుకోకపోతే తప్పెవరిది? మనది.
ఈ శరీరానికి వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని, వ్యతిరేకమైనటువంటి పానీయాలని, వ్యతిరేకమైనటువంటి అలవాట్లని చేస్తే దానికి శిక్ష మనకి అనారోగ్య రూపంలో వస్తుందా రాదా? రోగం అనేది శిక్షనా కాదా? శిక్షే కదా. రోగము శిక్ష ఎందుకు అవుతుంది? ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి అశ్రద్ధ చేయడం ద్వారా, ఆ అవయవాలు, ఆ వ్యవస్థ పాడైపోవడం ద్వారా మనకు పడుతున్నటువంటి బాధ, దాని పేరే శిక్ష. అవునా కదా? ఇక రెండవ ప్రశ్న. మనం ఒక వెహికల్, ఒక 2 వీలరో 4 వీలరో మనం రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా నడిపితే ఫోటో తీసేసి మనకు ఫైన్ వేస్తాడా ఏడా? ఒకవేళ ట్రాఫిక్ విరుద్ధంగా మనం వెహికల్ నడిపితే ఏంటి, మనకు ఫోటో తీసి ఫైన్ వేస్తాడా ఏడా? ఒకవేళ ఫైన్ కట్టకపోతే ఏం చేస్తాడు? కోర్టులో కేసు వేస్తాడు. అవునా కదా? మరి ఇన్ని వ్యవస్థలు మనకు ఆరోగ్యంగా కాపాడుకోవాలన్న బాధ్యత మనం తెలిసి కూడా మనం శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, శరీరానికి వ్యతిరేకమైన ఆహారం తీసుకుంటూ, శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకుంటే మరి మనం ఎంత ఫైన్ వేయాలి మిత్రమా? ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. శరీరానికి విరుద్ధమైన ఆహారం తీసుకుంటూ విరుద్ధమైనటువంటి జబ్బులను మనం తెచ్చుకున్నప్పుడు మరి మనం ఎంత ఫైన్ వేయాలి? ఎవరు ఫైన్ వేసే వాళ్ళు లేరనే కదా మనం విచ్చలవిడిగా తింటున్నాం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం, అనేక రకమైనటువంటి జబ్బులను తెచ్చుకుంటున్నాం కదా. మరి చూడండి, ఒక తలనొప్పి తెచ్చుకుంటే ఎంత ఫైన్ వేయాలి? ఒక డయాబెటిక్ తెచ్చుకుంటే ఎంత ఫైన్ వేయాలి? ఒక కిడ్నీలో రాళ్ళు, ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్, సిస్టులు తెచ్చుకుంటే ఎంత ఫైన్ వేయాలి? క్యాన్సర్ తెచ్చుకుంటే ఎంత ఫైన్ వేయాలి మిత్రమా? గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసిన అశ్రద్ధకే కదా. మీరు ఒకసారి ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేస్తే, అంటే క్రాస్ చేస్తే పనిష్మెంట్ ఒకలా ఉంటుంది, ఫైన్ ఒకలా ఉంటుంది. పదే పదే మీరు ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకించారనుకోండి, తీసుకెళ్లి జైల్లో పెడతారు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు కదా. మరి అలాగే ప్రతిసారి జబ్బులు తెచ్చుకుంటే మరి మనం ఫైన్ వేయాలా వద్దా? ఫైన్ వేయాలా వద్దా? ఆలోచించండి మిత్రమా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇకపోతే ఇంకొక క్వశ్చన్. 18 సంవత్సరాల వయసు దాటినటువంటి వ్యక్తి సమాజంలో ఎవరైనా ఏదైనా నేరం చేస్తే దానికి తగిన శిక్ష ప్రభుత్వం విధిస్తుంది. అవునా కదా? మరి మనకి జబ్బులు ఎప్పుడు వస్తున్నాయి మిత్రమా? 30 సంవత్సరాలు దాటిన తర్వాతనే కదా వస్తున్నాయి. మరి 30 సంవత్సరాల వరకు కూడా మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి కనీస బాధ్యత, కనీస జ్ఞానం మనం లేకుండా జీవిస్తే ఆ జీవితాన్ని ఏమనాలి మిత్రమా? ఆ జీవితాన్ని ఏమనాలి? 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఏదైనా సమాజంలో ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి తగిన శిక్ష వేస్తారు. మరి మనం కూడా ఆరోగ్య రాహిత్యంతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి జబ్బుల్ని తెచ్చుకుంటే మనకు శిక్ష వేయాలా వద్దా? ఆలోచించండి, శిక్ష వేయాలా వద్దా? ఇంకొక ప్రశ్న చెప్తున్నాను మిత్రులు. ఎవరైనా మన పిల్లలు కానీ మన బంధువులు కానీ తెలిసి ఒకసారి తప్పు చేస్తే మనం క్షమిస్తాం, తెలియక తప్పు చేస్తే క్షమిస్తాం. ఒకసారి తప్పు చేస్తే, అదే తప్పు 2 సార్లు చేస్తే, అదే తప్పు పదే పదే చేస్తే మనం శిక్షిస్తామా లేదా? దానికి తగిన పనిష్మెంట్ చేస్తామా లేదా? మరి మనము పదే పదే తలనొప్పి తెచ్చుకుంటాము, పదే పదే కిడ్నీలో రాళ్ళు తెచ్చుకుంటాము, పదే పదే థైరాయిడ్ తెచ్చుకుంటాము, పదే పదే డయాబెటిక్ తెచ్చుకుంటాము. మరి మనల్ని ఎవరు శిక్షించాలి మిత్రమా? ఎవరు శిక్షించాలి? ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనం తెలియక ఒకసారి మోసపోతే దాంట్లో అర్థం ఉంది, తెలియదు కాబట్టి మోసపోయాం. తెలిసి పదే పదే మోసపోతే దాన్ని ఏమనాలి మిత్రమా? మూర్ఖత్వం అనాలా, లేదా అంతకంటే ఇంకా ఏదైనా పదం ఉందా మిత్రమా? అదా, అవునా కాదా? సో కాబట్టి ఇన్ని జీవితంలో ఇన్నిసార్లు అనారోగ్య విషయంలో తెలిసి పదే పదే గ్యాస్ట్రైటిస్ తెచ్చుకుంటాము, పదే పదే అల్సర్స్ తెచ్చుకుంటాము, పదే పదే బీపీ తెచ్చుకుంటాము. అంటే తెలిసి మనం మోసపోతుంటే దాన్ని ఏమనాలి మిత్రమా? ఆలోచించండి. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ మనసును ప్రశ్నించండి మిత్రమా. మీ మనసు ఏ సమాధానం చెప్తుందో చూడండి. మీ మనసు ఏ సమాధానం చెప్తుందో చూడండి. ఇప్పుడు చెప్పండి మిత్రమా, తెలియక జబ్బు తెచ్చుకుంటే ఓకే, పర్వాలేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి తెచ్చుకున్నాం. కానీ తెలిసి కూడా జబ్బులు తెచ్చుకుంటూ పదే పదే, ఒకటి జబ్బు తెచ్చుకున్నాం, సంవత్సరం తర్వాత 1కి 2 అయినాయి, 2 సంవత్సరాల తర్వాత 2కు 4 జబ్బులు అయ్యాయి, 10 సంవత్సరాల తర్వాత 10 సమస్యలతో బాధపడితే తప్పెవరిది మిత్రమా? తప్పెవరిది మిత్రమా? ఇప్పుడు చెప్పండి, మరి మనం చికిత్స పొందాలా లేదా ఫస్ట్ శిక్ష పొందాలా? చెప్పండి. నా ఉద్దేశంలో ముందు తెలిసి జబ్బులు తెచ్చుకొని పదే పదే జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని ముందు శిక్షించాలి మిత్రమా.
ముందు శిక్షించాలి. ఆ తర్వాత ఇంకోసారి అలాంటి తప్పులు చేయరు. తర్వాత చికిత్స చేయాలి. ఏమంటారు మిత్రమా? మీరు ఆలోచించండి ఒకసారి. తెలియకపోతే పర్వాలేదు. కానీ తెలిసి కూడా ఒక్కొక్కరు 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి అవే రిపోర్ట్‌లు, అవే జబ్బులతో బాధపడతా ఉంటే ఏమనాలి మిత్రమా వాళ్ళని? అనడానికి ఏముంటుంది మిత్రమా? ముందు పనిష్మెంట్, తర్వాత ట్రీట్మెంట్. ముందు శిక్ష, తర్వాత చికిత్స. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఇప్పటికైనా మీరు గాని, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు గాని ఎవరైనా జబ్బులు తెచ్చుకుంటున్నారంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 9 వ్యవస్థల్ని ఎంత అశ్రద్ధ చేసి, ఎంత ఆహ్, ఆహ్, నెగ్లెక్ట్ చేస్తే అవి అంత అనారోగ్యాలకు గురవుతాయో గుర్తుపెట్టుకోండి మిత్రమా. అవునా కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించండి. మీ మనస్సుని మీరు ప్రశ్నించండి మిత్రమా. కాబట్టి ఈరోజు నేను చెప్పిన ఈ సత్సంగం కొందరికి కష్టంగా అనిపించొచ్చు. జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు మిత్రమా. కానీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు అడగండి. మీ మనస్సే మీకు సమాధానం చెప్తుంది. థాంక్ యూ వెరీ మచ్ మిత్రమా. అందరికీ నమస్కారం.